అప్పుడు బబూతా తల్లి ఈ విషాదాన్ని చూసి గట్టిగా రోదిస్తూ ఏడుస్తుంది. కాని విధిని ఎవరు మార్చలేరు కదా. ఇంకా బబూతా సిద్ధి తండ్రి గోవింద్ సిద్ధిజీ కూడా అక్కడికి చేరుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా తన అమ్మా నాన్న ఇద్దరు వారి పుత్రుడి అవస్థ చూసి స్వయంగా దూషించుకుంటారు. అప్పుడు బబూతా యొక్క తల్లి అనుకుంటుంది, నేను బబూతాని గొర్రెలు కాచడానికి పంపించకపోయుంటే నా పుత్రుడు ఇంకా ప్రాణాలతో ఉండేవాడు కదా. కానీ బబూతా తండ్రికి ఇలా జరగడానికి కారణం తన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడని అనుకుంటాడు. అలా సాయంత్రానికి గ్రామస్తులందరూ కాళీనాడి వద్ద చేరుకుంటారు. ఇంకా బబూతా సిద్ధుని తల్లి తీవ్ర విషాదంలో పడి వరుసగా నేలపై మోర్చిపోతుంది. అప్పుడు హఠాత్తుగా పైనుంచి ఆకాశవాణి పలుకుతుంది. అదేంటంటే, మీకు మీరు నిందించుకోవడం ఆపండి. ఇది బబూతా సిద్ధుని విధి. మీరు ఏమి కోల్పోలేదు. నేనే ఇచ్చాను, నేనే తిరిగి తీసుకున్నాను. అయితే ఇలా జరగడం మీ కుటుంబానికి శాపం కాదు, ఒక వరం. మీ వంశంలో తరతరాలకు దేవతలు జన్మిస్తారు. కాళీనాడి వద్ద బబూతా సిద్ధుని ఆలయం నిర్మించండి. ప్రతి సంవత్సరం భాదో సుది ఛట్ రోజున మేళ నిర్వహించండి అని ఆ ఆకాశవాణి పలుకుతుంది. ఆ దివ్య ఆజ్ఞ ప్రకారం కాళీనాడి వద్ద బబూతా సిద్ధుని ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాదో సుది ఛట్ రోజున ఘనంగా మేళా జరుగుతుంది.